డిఎస్సీ అక్రమాలు పేపర్ లీకులపై సీబీఐ విచారణ జరపాలనే డిమాండ్తో కడప జిల్లా పులివెందుల్లో వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది. వైసీపీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆర్డీఓ ఆఫీసు గేట్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవకతవకలపైన, అక్రమాలపైన, పేపర్ లీకేజీలపైన వాటికి నిరసనగా, అదేవిధంగా తక్షణమే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి యువకుడికి, రాష్ట్రంలోని ప్రతి యువకుడికి చెల్లించమనే డిమాండ్తో, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాలో తక్షణమే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టిందో, ఇవాళ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వేలాది మంది యువత ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం ఈ ప్రభుత్వం కల్లారా చూసింది. ఉద్యోగుల్లో, విద్యావంతుల్లో అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అలజడి ఉంది. దీనికి కారణం ఇటీవల డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు. అర్హత కలిగినటువంటి వ్యక్తులు, ఎంతో కష్టపడి ఈ పరీక్షల కోసం ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు అడ్డదారుల్లో డబ్బులు తీసుకొని ఈరోజు ఈ డిఎస్సి ద్వారా అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఎంపీ గారు అన్ని చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎంతో ప్రాముఖ్యంగా ఆడుకునేటువంటి ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్ ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు, హాకీ ఆడతారు. కానీ ఏ గ్రామంలో కూడా ఆడనటువంటి ఆట జూడో, ఆ తర్వాత సాఫ్ట్ బాల్ బ్యాడ్మింటన్ అంటే మర్చిపోయి ఎప్పుడో కొన్ని 30 సంవత్సరాలు అయింటది బాల్ బ్యాడ్మింటన్ అనేటువంటి ఆట ర్యాకెట్ పట్టుకొని. మరి ఉద్యోగుల్లో, విద్యావంతుల్లో అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అలజడి ఉంది. దీనికి కారణం ఇటీవల డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు. అర్హత కలిగినటువంటి వ్యక్తులు, ఎంతో కష్టపడి ఈ పరీక్షల కోసం ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు. కాకినాడ జిల్లా తునిలో డిఎస్సి బాధిత అభ్యర్థులకు మద్దతుగా వైసీపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. డిఎస్సిలో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజా డిమాండ్ చేశారు. బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతమయ్యాయని దాడిశెట్టి రాజా ఆరోపించారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం అరికట్టలేకపోతుందని రాజా విమర్శించారు. జరిగాయని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా నిరసన తెలియజేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకి మద్దతుగా నిలబడింది. ఇప్పుడైతే తెలియజేసుకున్నాను నేను 16,000 నోటిఫికేషన్ తీస్తే అభ్యర్థులందరూ లక్షలాది మంది కష్టపడి చదువుకుంటే, లక్షలాది మంది వారందరూ ఎగ్జామ్ రాస్తే అందులో కొన్ని పోస్టుల్లో ఏదైతే వికలాంగులకు ఇచ్చిన పోస్టుల్లో కానీ, లేదైతే ఏదైతే క్రీడలకు సంబంధించిన పోస్టుల్లో కానీ అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ ఆరోపణ చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. దానికి స్పందించవలసింది పోయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ స్పందించవలసింది పోయి ఎదురుదాడి చేయిస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా నిరసన తెలియజేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకి మద్దతుగా నిలబడింది. ఇప్పుడైతే తెలియజేసుకున్నాను నేను 16,000 నోటిఫికేషన్ తీస్తే అభ్యర్థులందరూ లక్షలాది మంది కష్టపడి చదువుకుంటారు.
డిఎస్సిలో అక్రమాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. డిఎస్సిలో దగా పడ్డ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆపేది లేదని నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. టీచర్ల నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులను రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఈ ర్యాలీలో డిఎస్సి అభ్యర్థులు, వైసీపీ నేతలు, శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను లెక్క చేయకుండా వైసీపీ నాయకులు దూసుకెళ్లారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు మేరకు మేము ఈరోజు శాంతియుతంగా నిరసన చేపడుతుంటే ఈరోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరగనీయకుండా వారి యొక్క స్టాఫ్ తీసుకొచ్చి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతిపక్షంది. అదే పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క డిఎస్సి స్కామ్ మీద మేము లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే డిఎస్సి మీద జరిగినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నిటిని కూడా మరి సిబిఐ చేత. చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసు ఆంక్షల మధ్య వైసీపీ నిరసన ర్యాలీ కొనసాగింది. డిఎస్సి అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించాలని పలమనేరులో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు వైసీపీ. గుండుబావి నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చట్టం 30 అమల్లో ఉందని పోలీసులు నోటీసులు ఇచ్చినా వైసీపీ నేతలు వెనక్కి తగ్గకుండా ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. ఈరోజు అంటే 10th ఆగస్టున వైసీపీ పార్టీ వాళ్ళు ర్యాలీ అనేది చేయాలని చెప్పి అనుకున్నారు. బట్ మేము ప్రయర్గానే అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ముందస్తు అనుమతి లేకుండా సభలు కానీ, సమావేశాలు, ర్యాలీలు ఏం కండక్ట్ చేసినా కానీ వాళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకోబడతాయి. ఎందుకంటే ఈ ప్రయర్ ఇంటిమేషన్ కూడా లేకుండా వీళ్ళు సడన్గా మాకు ఇట్లా కండక్ట్ చేస్తే దానికి తగ్గట్టు మేము ఫోర్స్ కూడా అరేంజ్ చేసుకోలేం. అది పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియంట్. జస్ట్ నిలబడిన దానికి మనకు చాలా ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్ కావచ్చు, అంబులెన్స్ దాంట్లో కూడా అబ్స్ట్రక్షన్ జరిగి పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ అయ్యి అది చాలా సీరియస్ స్టేజ్కి వెళ్తుంది. కాబట్టి వాళ్ళకు పర్మిషన్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళకి, తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తాం. అట్లా కాదని చెప్పి వైలేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. ఈరోజు అంటే 10th ఆగస్టున ఏపీలో డిఎస్సి అక్రమాలపై హిందూపురంలో వైసీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. పట్టణంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. డిఎస్సి అక్రమాలపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు. డిఎస్సిలో అక్రమాలు జరగడంతో నిజమైన అభ్యర్థులు నష్టపోయారని వైసీపీ నేతలు ఆరోపించారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి 2025లో ఏం జరిగిందో అని ఖండిస్తూ మేమందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిఎస్సి విద్యార్థుల కోసం మేము 3 రోజులు రిలే నిరాహార దీక్ష
మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి వివిధ స్టూడెంట్ యూనియన్లో లీడర్లు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజు కూడా మీరు చూడవచ్చు ఈడ ఆర్ఎస్పీ వాళ్ళు, టిఎస్పీ వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు అందరూ వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ డిఎస్సి స్టూడెంట్స్ కి ఏదైతే మోసం అనేది జరిగిందో మేము దాన్ని ఖండిస్తున్నాము. డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తామని రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పీట నాగమోహన్ కృష్ణ చెప్పారు. డిఎస్సీ అక్రమాలతో కూటమి సర్కార్ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని నాగమోహన్ కృష్ణ మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులకు వెంటనే పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున రేపల్లె నియోజకవర్గంలో ఈ భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి విద్యార్థుల్ని ఎంత దగా చేసిందనేది ఈ రోజున మనం అందరం చూస్తున్నాం. ఎందుకనంటే యువత ఎంతో కోరికలతో, ఎంతో వాళ్ళ భవిష్యత్తును ఊహించుకుని ఈ పరీక్షలు రాస్తారు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తుని, అలాగే యువత భవిష్యత్తుని ఈ రోజున సంతలో కూరగాయలు అమ్మినట్టుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ పోస్టులు అమ్ముకుంటూ యువతను మొత్తం మోసం చేస్తుంది. ఎందుకంటే అర్హులైన వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ నాయకులు ఎవరికి చెప్పి డబ్బులు తీసుకుంటే వాళ్ళకి మీరు ఈ పోస్టులని అమ్ముకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. అట్లాగే కోర్టులో కూడా దీని గురించి త్వరలో ఒక కబురు రాబోతుంది. దీని గురించి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రేపల్లె నియోజకవర్గంలో కానీ, ముఖ్యంగా ఈ 175 నియోజకవర్గాల్లో కానీ 3 రోజుల రిలే నిరాహార దీక్ష కానీ, ఈ రోజు జరిగిన మహా ర్యాలీ కానీ అంతా కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేసుకున్నాం. ఇక మీదట కూడా ఈ డిఎస్సి విద్యార్థులకు అన్ని విధాలా మేము అండగా ఉంటాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో వీర జవాన్ మురళీ నాయక్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. విగ్రహాన్ని మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్తో కలిసి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. దేశ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అగ్నివీర్ మురళీ నాయక్ ఘన నివాళులర్పించారు. మురళీ నాయక్ విగ్రహానికి కలెక్టర్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఫ్లైట్ లెఫ్టినెంట్ బాలాజీ, కెప్టెన్ సత్యప్రసాద్, విజయవాడ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ పూలమాలలు వేశారు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ను అధికారులు పూలమాలతో సత్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మురళీ నాయక్ అభిమానులు, బంధువులు, స్థానికులు భారీగా తరలి వచ్చారు. ఈ యొక్క విగ్రహం అనేది చాలా తోడ్పడుతుంది, స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఏదైతే ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో వారు చేసినటువంటి త్యాగాన్ని ప్రతిజ్ఞ ఈరోజు ఏర్పాటు చేస్తున్నారో దాని ప్రకారంగా ఇవాళ జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఇక్కడ అందరి సమక్షంలో ఈరోజు మనం ఇది వారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా మన అందరం కూడా మన పని ఏంటంటే మనం సంపాదించుకొని మనం ఉద్యోగాలు చేసుకుంటుంటాం. బట్ దేశ సైనికులు మాత్రమే భారతదేశం కోసం సరిహద్దుల్లో ఉన్నటువంటి శత్రువుల మీద నుంచి మనకి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి మంచు, చలి, లేదంటే వేడి అన్ని రకాల ప్రాంతాల్లో కూడా ఈవెన్ జంగిల్ ఏరియాస్లో కూడా వారి యొక్క కఠినమైనటువంటి శ్రమిస్తూ మన దేశాన్ని రక్షణ చేస్తూ ఉంటారు. సో నిజంగా వారి యొక్క సేవకి, త్యాగానికి మనం వెలకట్టలేము. కానీ మురళీ నాయక్ ఎప్పటికీ కూడా అమరుడిగా మనందరి హృదయాల్లో ఉంటారని చెప్పి. తుని నియోజకవర్గంలో ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ ప్రతాపరెడ్డి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు, చౌక ధరల దుకాణాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ స్కూళ్లను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం మెను అమలు తీరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అలసత్వం, అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ప్రతాపరెడ్డి హెచ్చరించారు. సక్రమంగా పనిచేయకపోతే కేసులు పెట్టి కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. జగన్నాథగిరి బాలికల గురుకుల పాఠశాలలో మెను అమలును ప్రతాపరెడ్డి పరిశీలించారు. స్కూల్ అందరు కలిపి అన్ని ఉన్నారు బయట దాదాపుగా మనలో అన్ని గ్రామాల నుండి ఇదే స్కూల్కి వస్తారు సార్. నిర్మల్ జిల్లా బైంసాలో ఆగస్టు 13న నిర్వహించే తిరంగా ర్యాలీకి భారీగా తరలి రావాలని ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ జాతీయ జెండాలతో కదలి రావాలని అన్నారు. బైంసా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. అందరి చేతిలోనూ జాతీయ జెండా ఉండాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని రామారావు పటేల్ కోరారు. జాతీయ ఐక్యతను చాటేలా బైంసా పట్టణం మొత్తం తిరంగమనం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మన భారతదేశంలో
భారతదేశం పార్టీలకు అతీతంగా దూరం ఉంది. మన దేశ అభిమానం కోసం, దేశ రక్షణ కోసం ప్రతి ఒక్క ఇంటికి మనం మన తిరంగా జెండా పెట్టుకోవాలని అందరికీ మా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తేదీ 13వ తారీఖు నుండి వైశాఖపట్నంలో పార్టీలకు అతీతంగా దూరం ఉంది, కుల మతాలకు అతీతంగా దూరం ఉంది, మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు 9 గంటల 30 నిమిషాల నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. దానికోసం వైశాఖపట్నం వాసులకు అందరికీ నా తరఫున విజ్ఞప్తిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రధాని మోదీ అనాలోచిత విధానాలతో దేశ ప్రజలంతా సతమతమవుతున్నారని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేషన్ టీ జంక్షన్ రాజీవ్ రహదారిపై వారు జైల్ బరో నిర్వహించారు. దీనిలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ నేతలు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోగా పనికి ఆహారం పథకం పేరు మార్చి ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలకు మోడీ సర్కార్ స్వస్తి పలకాలని జేఏసీ నేతలు సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులకు దారపోస్తుంది అని తెలంగాణ సిఐటియు కోశాధికారి రాములు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వరంగల్లో వామపక్ష కార్మిక సంఘాలు జైల్ బరో నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న జాతీయ వామపక్ష కార్మిక సంఘాల పిలుపుతో ఈ ఆందోళన చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాములు విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు చెల్లించాలని రాములు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ గ్రామాన్ని పూర్తిస్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామ సభలో అడిగినందుకు కేసులు పెట్టారని గ్రామస్తులు ఆరోపించారు. కేసులను వెంటనే ఎత్తేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నారాయణపూర్ గ్రామస్తుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హనుమనపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున మడకశిర ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామంలో శ్మశాన వాటికలు లేవని, నిరుపేదలకు ఇంటి స్థలాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగలి విఆర్ఏ కాటం నాయక్ అతని కుటుంబ సభ్యులు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్నేళ్లుగా అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విఆర్ఏ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలన్నారు. నిరుపేదలకు ఆ భూమిని ఇంటి పట్టాలు పంచాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వర్షాకాలంలో మాత్రమే సహజంగా లభించే బోడ కాకరకాయకు ఆదిలాబాద్లో మంచి డిమాండ్ ఏర్పడింది. రుచితో పాటు ఆరోగ్యపరంగా ఉపయోగకరంగా ఉండే బోడ కాకరకాయను ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. బోడ కాకరకాయలో పీచు పదార్థాలు, పలు పోషకాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థను అది మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. సీజనల్గా దొరికే సహజ బోడ కాకరకాయ కూరగాయను ఆహారంలో చేర్చుకోవచ్చని రిమ్స్ ఆయుష్ విభాగం డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. చిన్నప్పటి నుండి బోడ కాకరకాయ కూర తింటున్నాను అని, మంచి ఆరోగ్యంతో ఉన్నానని తలమడుగు వాసి 70 ఏళ్ల మోడెపు ఉషన్న తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మల్లేశ్వర స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రి రవీంద్ర అందుకున్నారు. ఆలయం అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో చర్చించారు.